అమ్మానాన్నలు ఇదొక ట్రూ అండ్ ట్రాజిక్ స్టోరీ. చింటూ ఇంకా వాడి ఫ్రెండ్ టింకు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. చింటూ అన్నాడు, అరే మా క్లాసులో దీపక్ అని ఒకడు ఉన్నాడు, వాడికి అసలు ఇంటికి వెళ్ళడమే ఇష్టం లేదంట. ఎందుకురా అని అడిగితే, అరే మార్క్స్ తక్కువ వస్తే మా అమ్మ నువ్వు బుద్ధి లేనివాడివి, నువ్వు వేస్ట్ గాడివి, నువ్వు సన్నాసివి, నువ్వు దద్దమ్వి అని చెప్పి బెల్ట్తో చేత్తో ఎట్లా పడితే అట్లా కొడుతుందిరా. అసలు మా నాన్నేమో అసలు ఇంట్లో ఏం జరిగినా పట్టించుకోడు, ఆయన ఎప్పుడు బయటే తిరుగుతూ ఉంటాడు. ఇంక నేను ఎందుకు వెళ్ళాలిరా ఇంటికి, మా ఇంట్లో ఎవరికి నేనంటే ఇష్టం లేదు అని అన్నాడు. మార్క్స్ తక్కువ వస్తే క్లాస్లో టీచర్స్ కొడతారు, ఇంటికి వెళ్తే వాళ్ళ పేరెంట్స్ వాడిని కొడుతున్నారు. అసలు వాడి పరిస్థితి ఏంట్రా. పోనీ వాడు ఏమన్నా బ్యాడ్ బాయా అంటే కాదు, వాడు బుద్ధిగానే ఉంటాడు, అల్లరి కూడా చేయడు. అలా అని మార్క్స్ తక్కువ వచ్చాయా అంటే ఏ 20కో 15 14 వస్తాయి, 4-5 మార్కులు తగ్గితేనే కొట్టేస్తారా అలాగూ అని అన్నాడు. ఇది చెప్పడం అవగానే టింకు, అరే మా క్లాస్లో కూడా సురేష్ అని ఒకడు ఉన్నాడు రా, వాడి పరిస్థితి కూడా ఇంతే, వాడినైతే ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కలిసి కొడతారంట అని చెప్పాడు. వీళ్ళని చూసి మనం జాలి పట్టం తప్ప వాళ్ళకి మనం ఏమీ చేయలేం. కానీ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుండి మనం నేర్చుకోవచ్చు. మనం మన పిల్లలతో ఎలా ఉంటున్నాం అన్నది ఒకసారి సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్ చేసుకుందాం. మన పిల్లలతో ఉన్న బాండ్ని ఇంకా దృఢంగా చేసుకుందాం. ఎందుకంటే బాహ్య ప్రపంచం చాలా కర్కశంగా, క్రూరత్వంగా ఉంది. మనం తప్ప మన పిల్లలకి ఇంకెవరూ లేరు. అది గుర్తుపెట్టుకోండి.